హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చామదుంప మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది రాజస్థాన్ సైడ్ అండి. ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇక్కడ ముందుగా నేను పావు కేజీ చామదుంపల్ని తీసుకొని క్లీన్ చేసి ఉడికించుకుంటున్నానండి. ఇందులో ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసానండి. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇవి మెత్తగా ఉడకాలి. తర్వాత పీల్ ఆఫ్ చేసి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ సన్నగా మరీ లావుగా కట్ చేయకూడదండి, మీడియం సైజులో కట్ చేయాలండి. ఇక్కడ దీనిలో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది టైం ఉన్నవాళ్ళు హాఫ్ అన్ అవర్ అలా కలిపి పక్కన పెట్టుకోవచ్చండి. నేనైతే మా బాబు లంచ్ బాక్స్ కోసం వెంటనే చేసేసానండి. తరువాత ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేయాలండి. ఇవి కొంచెం కలుపుతూ ఉండాలండి. తరువాత నేను ఇక్కడ 2 ఆనియన్స్, 2 టమాటోస్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ నేను పావు కేజీ చామదుంపల మెజర్మెంట్ చెప్తున్నానండి. ఇవి అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. తరువాత ఇక్కడ చామదుంపలు ఎంతవరకు వేగాయో చూద్దామండి. ఇవి కొంచెం పైన క్రిస్పీగా వచ్చేట్టు వేయించుకోవాలండి. ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుందండి, ఎక్కువగా తిప్పుతుండాలండి వీటిని. ఇవి వేగాయండి. చూడండి, కొంచెం పైన క్రిస్పీగా అలా అనిపిస్తుందండి. తీసి పక్కన పెట్టుకోవాలండి. నూనెని అలా పక్కకని తీసి పెట్టుకోవాలండి. అదే నూనెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వామును యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ వాము కంపల్సరీ వాడాలండి. వాడితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ నేను వాము వాడుతున్నాను. తరువాత అవి వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసానండి. ఈ ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్లోకి రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ కొంచెం రెడ్డిష్ అయ్యాయండి. తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక కారం, ఇక్కడ మళ్ళీ కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేయాలండి. ఉప్పు లాస్ట్లో అయినా టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి నేను ముందుగా వేయించి పెట్టుకుంటానండి. అది హాఫ్ టీ స్పూన్ వేసానండి. ఈ 3 కొంచెం వేగాక కొంచెం ఫ్లేవర్స్ తెలుస్తుంది అన్నప్పుడు టమాటో వేయాలండి. ఈ టమోటాని కొంచెం ఉప్పేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు మనం కర్డ్ వేసుకోవాలండి.
ఇక్కడ నేను ఇంట్లో ఉన్నదే వేస్తున్నానండి. ఫ్రెష్ కర్డ్ వేస్తున్నానండి. ఇది 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇది అంతా కలుపుకొని మూత పెట్టి దీనిపై నుంచి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి. ఇది ఉడికినట్టండి. తర్వాత ఇక్కడ ముందుగా మనం వేయించి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని తీసి ఇందులో కలపాలండి. ఆ బౌల్లోనే ఒక కప్పు వాటర్ అందులో పోసి మళ్ళీ ఇక్కడ కళాయిలో పోస్తున్నానండి. ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికాక దీనిపై నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవుతుందనగా ఇక్కడ నేను కసూరి మేతిని పౌడర్ లాగా చేసి పెట్టుకుంటానండి. అది కొంచెం వేస్తున్నానండి. తర్వాత కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి పౌడర్. దీన్ని పౌడర్గా లేని వాళ్ళు కసూరి మేతిని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి. దాని టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదండి ఎలా వేసినా. అంతే అండి, వేడి వేడి చామదుంప మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి. చూడండి, ఇక్కడ నూనె పైకి తేలుతుంది. ఇది కరెక్ట్గా